స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో రామ్ గారు. హాయ్ నారాజు. ఒకసారి మనం వీడియో స్టార్ట్ చేసే ముందు కంటెంట్ మాట్లాడుకునే ముందు క్లాస్కి అటెండ్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో March 22 మళ్ళీ క్లాస్ స్టార్ట్ అవుతుందండి. సో మీరు ఎలా అన్నా సరే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ఎవరైతే అటెండ్ అయ్యి ఉన్నారో ప్రతి ఒక్కరికి ఒక అనుభూతి, దానితో పాటు సొల్యూషను అట్లా చేతికి ఇచ్చి పంపిస్తున్నట్టే ఉంది వాళ్ళకి. కొన్ని చోట్ల కొన్ని విషయాలకి మనకు ఆన్సర్ దొరక్కపోవచ్చు. కొన్ని విషయాలు కొంతమంది కొన్ని ప్లేసుల్లో చెప్తేనే దాని మీనింగ్, దాని వాల్యూ మారిపోతూ ఉంటుంది. బట్ విజువలైజేషన్ క్లాస్లో ఏ మైండ్ సెట్తో వచ్చినా కూడా దాన్ని బ్యాలెన్స్ చేయగలిగేంత క్యాపబిలిటీ, కాన్ఫిడెన్స్, గట్ ఫీలింగ్ బయటకు వచ్చేంత ఇదిగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ఇవాళ అచీవ్ చేసినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను ఆడియన్స్కి చూపిద్దాం అనుకుంటున్నాను. విత్ యువర్ పర్మిషన్ విల్ గో హెడ్. షూర్. సో నేను మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ నుంచి ప్రెగ్నెంట్ అంటే కన్సీవ్ కాలేను. సో దాన్ని మేనిఫెస్ట్ చేసేసుకున్నా. అంటే నాకు ఏం కావాలి, బేబీ బాయ్ కావాలి, హెల్దీగా ఉండాలి అని. సేమ్ అలానే వచ్చాడు. అంటే నాకు వస్తుందని నాకు అర్థమైపోయింది ఇంకా. కానీ ఇప్పుడు టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? ఈ ఇయర్‌లో నేను 2 గోల్స్ పెట్టుకున్నాను. అంటే కొత్తగా బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను. అంటే ఇక ఆల్మోస్ట్ అన్నీ నాకు డే వైస్‌గా చిన్న గోల్స్ అన్నీ క్లియర్ అయిపోతున్నాయి. కానీ పెద్ద గోల్స్ కాస్త కొంచెం టైం పడుతుంది. ఇది నమ్మకం ఇచ్చిందిగా, కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా మీరు అచీవ్ చేస్తారు. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెషన్ చాలా బాగా జరిగింది సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ వీడియోస్ ఇన్ యూట్యూబ్. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ చాలా యాక్సెసిబుల్ కాబట్టి సో చాలా యూస్ఫుల్ సార్ అందరికి. ఓకే, సో ఇట్స్ ఇన్స్పైరింగ్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ గివింగ్ లాట్ ఆఫ్ ఆన్సర్స్ టు లాట్ ఆఫ్ క్వశ్చన్స్ దే హ్యాడ్ ఇన్ మైండ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ దట్ అండ్ ఇన్స్పైరింగ్ us. సార్ చాలా థ్యాంక్స్ సార్, నాకు మళ్ళీ ఛాన్స్ ఇచ్చినందుకు. సార్ యాక్చువల్ గా వేరే బుక్స్ కూడా చదివాను, కానీ మీ వీడియోలో నాకు చాలా కొత్తగా కనిపించింది. అంటే మీ ఇన్స్పిరేషన్ చాలా బాగుంది సార్. రియల్లీ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, సెకండ్ థర్డ్ బ్రాంచెస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి సార్. నేను అడ్వాన్స్ కోర్స్కి వచ్చి అక్కడ జాయిన్ అవుతాను సార్. ఖచ్చితంగా ఈ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి సార్. జస్ట్ క్వశ్చన్స్ ఏం లేవండి. అంటే నాకు తెలిసినంత వరకు మనం మారితేనే ఏదైనా మారుతుందని అనుకుంటాను. సో థ్యాంక్ యూ సార్. జస్ట్ ఐ వాంట్ టు షో యూ ద గ్రాటిట్యూడ్. బెస్ట్ లెసన్ ఏంటంటే గ్రాటిట్యూడ్ అండ్ లెర్నింగ్, గ్రాటిట్యూడ్ అండ్ ఫర్గివ్నెస్. సో ఫర్గివ్నెస్ ఫర్గివ్ చేస్తే, ఎవరైనా ఫర్గివ్ చేస్తే సో మన మనసులో ఒక అల్మషణం ఏముండదు. అప్పుడు మన మనసు క్లీన్ అవుతుంది. సో అది బెస్ట్ లెసన్ సార్ నాకు. సో ఇంకోటి ఏంటంటే నాకు నా డ్రీమ్ అనేది ఏందో తెలుసు. అంటే నేను బిజినెస్ మ్యాన్ కావాలని ప్రస్తుతం నేను సారీ సార్, మా ఇంట్రొడక్షన్ ఇవ్వలేదు. నా పేరు నవీన్ బుద్ధుల. సో నేను హైదరాబాద్లో ఉంటాను. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. నేను దాదాపు 9 ఇయర్స్ అవుతుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. సో నా డ్రీమ్ ఏంటంటే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కావాలని. ఒక ఫుడ్ ఇండస్ట్రీ రిలేటెడ్. ఆఫ్టర్ నేను ఒక మీ వీడియో చూసాను సార్. అంటే ఒక నాగరాజ్ సార్కి మీరు సుమన్ టీవీలో ఒక పేపర్ ఇచ్చి దానిపైన అన్ని ఏదో పిచ్చి గీతలు సంథింగ్ ఏదో ఉంది, దానిపైన మీరు ఏదో రాయమని అతనికి ఇచ్చారు. సో ఆయన ఏం రాయాలని కన్ఫ్యూజ్ లో ఉన్నారు. సో మనం అన్ని క్లియర్ చేసినప్పుడే మనం దానిపైన ఏమైనా, అంటే వైట్ పేపర్ పైన మనం ఏమైనా చేయగలం అని చెప్పారు సార్. అది నాకు బాగా నచ్చింది సార్. సో నా లైఫ్ లో నాకు డ్రీమ్ అనేది క్లియర్ ఉంది. సో దానికి పేరు కూడా నేను డిసైడ్ చేసుకున్నాను, దానికి లోగో కూడా డిసైడ్ చేసుకున్నాను. ఆ క్లారిటీ ఉంది సార్ నాకు ఇప్పుడు. అంటే ఒక 3 years లో అది కంప్లీట్ గా ఎస్టాబ్లిష్ చేయాలని కూడా డిసైడ్ చేసుకున్నాను సార్. విజువలైజ్ చేస్తున్నాను దాన్ని. మెడిటేషన్ ఏదైతే పర్ఫెక్ట్ గా చెప్పే వాళ్ళు ఏవైతే చెప్తున్నారో సార్, మీరు దాదాపు ఆ మాటలు మీ మాటలు సేమ్ గా నాకు అనిపిస్తున్నాయి. అంటే స్పిరిచువల్ గా మీరు బాగా కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి మీ మాటలు మాకు తొందరగానే రీచ్ అవుతున్నాయి. అంటే వైబ్రేషన్స్ మేము అంటే డైరెక్ట్ ఒక వీడియో ద్వారా కూడా మీ ఆరా మీద పనిచేస్తున్నట్టు మాకు తెలుస్తుంది, అంటే మేము అబ్జర్వ్ చేస్తే. But I enjoy every video of yours and I'm very happy that మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి
హెల్పింగ్ పీపుల్, రైట్? అంటే మీరు చేసేవి ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయి అండ్ చాలా తృప్తిగా ఉంటుంది. యాక్చువల్లీ ఐ ఫీల్ సాటిస్ఫైడ్, హ్యాపీగా. అంటే మనం కనెక్ట్ అవ్వగలిగే విషయాలు చెప్తారు. అండ్ నాకు ఇవాళ ఈ 5 డేస్లో ద బెస్ట్ పార్ట్ ఫర్ మీ వాజ్ ద గ్రాటిట్యూడ్ అండి. ఎవ్రీ డే అంటే మీరు చెప్తున్నవి చాలా బాగున్నాయి. ఐ ఈవెన్ షేర్ ఇట్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్. The gratitude was like, tears started rolling from my eyes. Wow. ఏంటంటే యాక్చువల్గా ఒక మీరు చెప్పిన అప్రోచ్ అలాంగ్ విత్ ద 5 senses, the 6th one is feeling అని కూడా చెప్పారు కదా. That was very helpful, and your video bite was excellent అండి. అసలు అంటే the way you demonstrated feeling the orange and smelling it and tasting it, right? That was like అక్కడే క్లారిటీగా అర్థమైపోయేలాగా చెప్పారు మీరు. So that was very nice. I'll try to join advanced class as early as I can, and it's very helpful. And nenu ee nerchukunna information ni I actually share it with my family and my you have I feel like it's information is to share, right? Ante మనం నేర్చుకునే మనతోనే కాకుండా we need to spread the word. అండ్ ద బెస్ట్ పార్ట్ మీరు ఇంకోటి ఏం చేస్తున్నారంటే పిల్లలకి చాలా క్రియేటివ్గా చేస్తున్నారు అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్ అండి. అంటే బికాస్ దట్ దే ఆర్ ద ఫ్యూచర్, రైట్? ఫర్ ఎంటైర్ వరల్డ్. అంటే ఎక్కడైనా ఉన్నా కానీ ఎక్కడ పెరిగిన పిల్లలు దట్స్ దే విల్ బికమ్ గుడ్ సిటిజన్స్ అండ్ వీ నీడ్ దట్. సో థ్యాంక్స్ లాట్. థ్యాంక్స్. యాక్చువల్లీ ఏంటంటే నా బిజినెస్కి నాకు హ్యూజ్ అమౌంట్ నాకు అవసరం ఉండిందండి. నేను నాన్నని వెళ్ళి అడగాల్సింది. సో బిఫోర్ గాయత్రి అయితే ఫర్ ష్యూర్ నానైతే నాకు ఇది అలో చేయరు అని ఉంటుంది. బట్ ఆఫ్టర్ దిస్ సెషన్ విజువలైజేషన్ నాకు ఎంత హెల్ప్ అయిందంటే క్యాబ్లో వెళ్తూ నిన్న నేను లేదు నాన్న నాకు తప్పకుండా ఇస్తారు, ఏది ఆర్గ్యూ చేసినా తప్పకుండా చేస్తారు, నాకు ఈ సపోర్ట్ చేస్తారు నా బిజినెస్కి అని వెళ్ళాను. క్యాబ్లో వెళ్తూ విజువలైజేషన్ చేసుకుంటూనే వెళ్ళాను సార్. వెళ్ళినట్టు నాన్న నన్ను మంచిగా రిసీవ్ చేసుకున్నట్టు, ఆయన సరే అమ్మా నీ డెవలప్మెంట్కే కదా ఇది తీసుకో అని చెప్పని ఇచ్చినట్టు అలా వెళ్ళాను. బట్ స్మాల్ ఆర్గ్యుమెంట్ అయితే అయ్యింది, బట్ లాస్ట్కి ఐ హ్యావ్ అచీవ్డ్ దట్స్. నాన్న హ్యాపీగా నాకైతే ఆయన హెల్ప్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు షేర్. అంటే యాక్చువల్లీ నాకు ట్యూస్డే నాకు ఒక కన్ఫర్మేషన్ రావాల్సింది, సక్సెస్ఫుల్ కన్ఫర్మేషన్. On that day, I will share for you, sir. Thank you so much for this second opportunity, sir. క్వశ్చన్స్ ఏం లేవు కానీ నాకు ఒక విషయం షేర్ చేసుకోవాలనిపించింది, అదొకటి షేర్ చేసుకుందామని. ఇంతమంది ఎక్స్పీరియన్స్ చేసే అవకాశాన్ని ఇచ్చారు. ఐ హ్యావ్ ఎ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్, బట్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆల్రెడీ ఆస్ ద సేమ్ క్వశ్చన్స్. పద్మజ గారు గ్రాటిట్యూడ్ గురించి అడిగారు, తర్వాత అశోక్ గారు కిడ్స్ గురించి అడిగారు, శ్రీనివాస్ గారు ఫ్యామిలీ మెంబర్స్ గురించి అడిగారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వాంట్ టు షేర్ వన్ ఫైనల్ థింగ్. దిస్ ఈస్ ది మోస్ట్ ఎంజాయ్డ్ లెసన్ ఆర్ లర్నింగ్ క్లాస్ సార్ సో ఫార్. నేను యూఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గానే వర్క్ చేస్తుంటాను, బట్ ఇంతమంది పీపుల్ని ఒకేసారి ఒకేసారి ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ అండ్ గ్రేట్ జాయ్. జస్ట్ ఐ థాట్ అబౌట్ ఇట్ అండ్ వాంటెడ్ టు షేర్ యూ, అండ్ ఐ అగైన్ ఆస్క్డ్ యువర్ పర్మిషన్ టు షేర్ ఇట్ for the second time. Thank you so much, sir. It's a wonderful experience. అయితే నేను ప్రైవేట్ బ్యాంక్ లో జాబ్ చేస్తాను సార్. సార్ మీ క్లాసులు నేను రెగ్యులర్ గా నాగరాజ్ సార్ తో ప్రతిరోజు వింటాను సార్. రోజు పొద్దున్న ఒక 1 hour, సాయంత్రం ఒక 1 hour. మీ క్లాసులు వింటే నాకు చాలా చాలా ఏంటంటే మాట్లాడుతుంటేనే అంజైటీగా అనిపిస్తుంది. చాలా రోజులు ఎప్పుడు మాట్లాడదాం పర్సనల్ గా లేకుంటే కనీసం ఒక్కసారి మాట్లాడినా హ్యాపీగా ఉంటది. ఎందుకంటే ప్రతిరోజు వింటే కళ్ళు మూసుకున్న ఎప్పుడో గుర్తు వస్తుంది సార్ మనసులో కూడా. ప్రతిరోజు ఇంత మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది మీ క్లాసులు వింటా అంటే, బరువు కూడా మొత్తం తేలిగా అనిపిస్తుంది సార్. సార్ క్వశ్చన్ కాదు, ఐ జస్ట్ వాంటెడ్ టు సే మై గ్రాటిట్యూడ్. చాలా బాగా సెషన్ జరిగింది అండ్ ఐ వాజ్ ఏబుల్ టు విజువలైజ్ మీరు చెప్పింది ద టీమ్ మీటింగ్ అండ్ మీరు చెప్పిన కోర్సెస్ డే వైజ్ నేను విజువలైజ్ చేస్తుండే. అండ్ రాత్రి పొద్దున్న లెక్చినప్పుడు నాకు 5కి క్లాస్ అయితే నాకు 4:50 అలా మెల్ట్ వచ్చేస్తుంది. అండ్ అప్పుడు కూర్చొని ప్రాక్టీస్ చేసి మళ్ళీ సెషన్ అటెండ్ అవుతున్నాను. సో ఇట్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ అన్న. అందులో ఒక లేడీ చిన్న చిన్న వాటిని సాధించడం చూసాము, పెద్ద వాటిని ఏ విధంగా సాధించాలని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు. త్రూ విజువలైజేషన్
ఓవర్ నైట్లోనే 1 crore సంపాదించాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అది నిజంగా సాధ్యమా? నారాజు, సాధ్యమా అంటే అసాధ్యం మాత్రం కాదు. ఎందుకు అసాధ్యం కాదు అని అంటే, అసలు కోరికను కోరడానికి కూడా మనిషికి మానసిక శక్తి ఉండాలి. మానసిక శక్తి, ఒక కోరిక బలమైంది కోరాలంటే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంతమంది చూసారో లేదు, మీ శాలరీ ఎంత అని ఎవరైనా అడిగితే 1,00,000 రూపాయలని, 2 లక్షలు తీసుకుంటే వెంటనే సార్ 2 లక్షల ఎందుకు లేని సార్, 1,00,000 చాలని 1,00,000 వెనక్కిస్తాడు. ఒక వస్తువుని నువ్వు 50 రూపాయలు వస్తువు కొని వాడికి 500 నోటు ఇస్తే చిల్లర లేదు సార్ అంటాడు, లేదా 500 నువ్వే ఉంచుకుంటే ఆశ్చర్యపోతాడు, నమ్మడు. అంటే మనిషికి ఏంటంటే ఎంత కోరిక కోరుతున్నావో అంత కోరికకు సంబంధించిన న్యూరల్ నెట్వర్క్, ఫిజికల్ సోషల్ నెట్వర్క్ నీకుందా అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే 1 కోటి రూపాయలని ఆకర్షించగల చుట్టూ పరిస్థితుల్ని నువ్వు నిర్మించుకోగలిగావా, ఇప్పుడు నువ్వు కోరుకో, సాధ్యమవుతుంది. సో ఇలాంటి నిర్మాణం లేని మామూలుగా నీవు కోరే కోరికకు ఏ రకంగా కోరినా సరే అది కేవలం విష్ అవుతుంది తప్ప విజువలైజేషన్ అవ్వదు. సో ఇట్లాంటి విష్ చాలా మందికి ఉంటాయి. అర్హత, క్వాలిఫికేషన్, దానికి కూడా ఆ క్వాలిఫికేషన్ని సాధించాలంటే, ఆ అర్హత సాధించాలంటే మనకు మీరు ప్రాసెస్ని ఫాలో అవుతున్నారా, మీకు ప్రొసీజర్ ఏంటో తెలుసా, ప్రాసెస్ని నమ్మారా. సో లైఫ్ ఈజ్ అ కంప్లీట్ స్పెక్ట్రమ్ నాగరాజ్. మీరు కావాలంటే చూస్తే మనం ఒక్క డబ్బు గురించే కాదు, ఫీడ్బ్యాక్లో కూడా మనం ఏం చూసామంటే రిలేషన్షిప్, పిల్లలు, జాబు, వ్యాపారం, లోగో, మనసు తేలికవ్వటం, ఇది లైఫ్ అంటే. కేవలం డబ్బే కాదు, కానీ డబ్బు ప్రధానంగా అవసరమైనప్పుడు డబ్బు కూడా చాలా ప్రధానమే. అయితే అదొక్కటే ప్రధానం కాకుండా లైఫ్లో ఇన్ని విషయాలు ఉన్నాయా అని తెలుసుకున్నా ఈ విషయాలన్నిటికీ విజువలైజేషన్ ఎంత సహకరిస్తుందో తెలుస్తుంది. ఈ ఫుల్ స్పెక్ట్రంలో మనిషి యొక్క న్యూరల్ నెట్వర్క్, మనిషికి ఎట్లా అంటే ప్రకృతిని శాసించగల ధైర్యం ఎప్పుడు వస్తుందంటే ఆ ధైర్యం ఉన్నవాడు శాసిస్తాడు. మనిషి ఎప్పుడైనా సరే గట్టిగా ఒకరి చేత పని చేయించుకోవాలంటే అంతకుముందు అతను యజమాని అయి ఉండాలి, ఆ యజమాని యాటిట్యూడ్ చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉదాహరణకి పుష్పాలో చూసాం, కూలివాడుగా చేస్తాడు కానీ కాలు మీద కాలు వేసుకుంటే అవతల ఎవడో ఇంటి కాలు మీద కాలు వేసుకుంటే నా కాలు నా ఇష్టం అని అంటాడు. ఫస్ట్ సీన్లో అది అలా చూపించినప్పుడు అతని యాటిట్యూడ్ కూలివాడు కదా అనుకుంటాం, బట్ ఒరిజినల్గా ఇంటర్నల్గా అతనికి ఒక నెట్వర్క్ ఉంది, ఇతను లీడర్ అయ్యే లక్షణాలు ఇతనిలో ఉన్నాయి అని. ఆ లీడర్ వల్ల అట్లాంటి యాటిట్యూడ్ చూపించాడు. అంటే నేను తగ్గాల్సిన అవసరం లేదు, అందుకే తగ్గేదేలా అని. సో తగ్గాల్సిన అవసరం లేదు అని ఎప్పుడైతే మైండ్లో ఉందో తన బిహేవియర్తో పాటు తనకు ఆ కెపాసిటీ లోపల ఉంది. అందుకే ఫస్ట్ రోజు ఏం డైలాగ్ వేసాడో అది సాధించి చూపించాడు. హీ బికేమ్ ఏ లీడర్. సో ఇంకా లీడర్ అయ్యేది కూడా మనం చూడబోతున్నాం, అసలు ఇంకా ఏ స్థాయికి ఎదుగుతాడు అన్నది. సో మనిషికి ఆ లోపల న్యూరల్ నెట్వర్క్, సోషల్ నెట్వర్క్ ఇవి కనుక మీకుంటే మీరు 1 కోటి కాదు 10 కోట్లు అనుకున్నా సరే దాన్ని ఆకర్షించగలరు, సాధించగలరు. ఇంకోటి ఏంటంటే పర్పస్. నేను ఎందుకు ఈరోజు చూడాలనుకుంటున్నా 10 కోట్లు అంటే రాజు సత్యం. ఎందుకంటే ప్రకృతికి మీరు అనుకున్న లక్ష్యంలో, నిజాయితీలో స్వచ్ఛత ఉంటుంది. స్వచ్ఛతలో మీరు మీ ఆలోచనల ఫ్రీక్వెన్సీ పవర్ఫుల్గా ఉంటుంది. భయంలోనూ, ఆందోళనలోనూ, నష్టం వస్తుందన్న ఆలోచనలోనూ అందులో అనుమానం ఉంటుంది తప్ప అందులో బలం ఉండదు. ఈ అనుమానంతో కోరే కోరికలకు వీక్ ఉన్న ఫ్రీక్వెన్సీ వల్ల నువ్వు ఏది సాధించలేవు, ఊరికే విషయే. కానీ విజువలైజేషన్ కావాల్సింది అట్లా కాదు, మానసిక బలం, మానసిక ప్రశాంతత, ఇవి 2 కాదు. అందుకే మీరు గమనించారో లేదో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అందరూ ఇచ్చే ఫీడ్బ్యాక్లో చాలా రిలాక్స్డ్గా ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు, చాలా తేలికైన మనసుతో ఇస్తుంటారు, సంతృప్తిగా ఇస్తుంటారు. అసలు ఆ స్థితిని సాధించడమే మన ఉద్దేశం. ప్రోగ్రామ్కు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఏ ఉద్దేశంతో వచ్చారు, అందుకే పర్పస్ ఈజ్ ఇంపార్టెంట్ అంటాం. ఈ కోర్స్ ఎందుకైతే జాయిన్ అయ్యారో ఆ కోర్సులో ఆ పర్పస్ నుంచి కొంతైనా లాభం పొందే వెళ్తారు. ఆ తర్వాత ప్రాక్టీస్ మీద సంపూర్ణంగా వాళ్ళు సాధించాలనుకుని సాధిస్తారు. సరే, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు అల్లు అర్జున్ గారితో ట్రావెల్ అయ్యారు కాబట్టి అడుగుతున్నాను. అంటే మీరు తగ్గేదిలే అని ఇందాక చెప్తుంటే ఏ క్వాలిటీ ఆ మనిషిని నెంబర్ 1 పొజిషన్లోకి తీసుకెళ్ళిందని నమ్ముతారు సార్? అసలు నీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది నారాజు.
ఎందుకంటే ఆయన ఎక్కడైనా ఏదైనా సర్వీసెస్ కావాలనుకుంటే ఎవరైనా ఏం చేస్తారంటే ఒక వస్తువు కావాలి లేదా ఒక సర్వీస్ కావాలి, అందరిని ఎంక్వైరీ చేసి ఎవరు తక్కువ చూడండి, నేను ఏ తక్కువ అయితే అది తీసుకుందాం, నెగోషియేట్ చేద్దాం, మాట్లాడదాం అనుకుంటాడు. కానీ ఆయన అప్రోచ్ ఏంటి తెలుసా, ఎవరు బెస్టో చూడండి అంటాడు. ఇట్స్ నాట్ ఎవరు ఎకనామికల్ కాదు. ఒక స్టైలిస్ట్ కావాలంటే స్టైలిస్ట్ ఎక్కడున్నాడండి, ఆయన స్విట్జర్లాండ్లో ఉన్నాడండి, నేషనల్గా బాంబేలో ఉన్నాడండి, ఇంటర్నేషనల్ ఎవరు అంటాడు, స్విట్జర్లాండ్లో ఉన్నాడండి, అతన్ని మాట్లాడండి, ప్రైజు అని. అతను ముఖ్యం కానీ అతని ప్రైజు కాదు. గెట్ హిమ్. బెస్ట్ అనేది ఏ మూల ఉన్నా అతి చిన్నదైనా సరే బెస్ట్నే కోరుకుంటాడు. ఎప్పుడైతే మనసులో ఈ బెస్ట్కు ఎంతవరకైనా మనం వెళ్ళి ఆ బెస్ట్ని తెచ్చుకోవచ్చు అని అనుకున్నవాడు బెస్ట్ని ఆకర్షిస్తాడు. ఈ అచీవ్మెంట్స్కి నేను చూసింది ఏంటంటే హీ ప్రిఫర్స్ హైయెస్ట్ క్వాలిటీ అండ్ హీ ఎక్స్పెక్ట్స్ క్వాలిటీ. తప్పేం లేదు. ప్రొఫెషనలిజం. నేను క్వాలిటీని ఇస్తాను, క్వాలిటీ ఆలోచనలు ఇస్తాను, క్వాలిటీని వస్తు రూపంగా ధన రూపంలో ఏదైనా సరే మీకు అడిగింది మీకు ఇస్తాను, ఇస్తున్నప్పుడు నేను సంతోషంగా ఇస్తాను, అంతే సంతోషంగా నేను కోరుకున్నది రావాలి. అందుకే యావరేజ్లో ఉండడు ఎప్పుడైనా, నాట్ ఈవెన్ అబవ్ యావరేజ్. అబవ్ యావరేజ్ అని కూడా తక్కువే. బియాండ్ ఎక్సలెన్స్ తగ్గేదేలా. దట్స్ ఈ సీక్రెట్. గ్రేట్ కోచ్, గ్రేట్ యాక్టర్. ఐఎమ్ బ్లెస్డ్, ఐ థింక్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజు. రియలీ ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. అయితే మళ్ళీ క్లాసెస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజు 22వ తారీఖు, మార్చి 22వ తారీఖు. ఖచ్చితంగా వాళ్ళు ఎటువంటి సమస్యతో వచ్చినా సరే, చాలామంది వాళ్ళు అనుకున్న ఒక సమస్యతో వచ్చి ఈ సమస్య నుంచి నేను బయటపడవచ్చు అని వస్తారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ సమస్యకు మించి తనకు తెలియకుండానే ఇంకో సమస్య నుంచి వాళ్ళు బయటపడడం వాళ్ళని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అదే ఇంతవరకు మన ఫీడ్బ్యాక్ వినింది. అట్లాంటి అనుభవం కావాలంటే ఖచ్చితంగా మార్చి 22వ తారీఖు నేను స్టార్ట్ చేయబోయే బేసిక్ విజువలైజేషన్, ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ బేసిక్ సెషన్ 5 days అటెండ్ అవుతే వాళ్ళకున్న భారాలు దిగిపోవడమే కాదు, ఇంకే కొత్త భారాలు జీవితంలో రాకుండా ఖచ్చితంగా అడ్డుకోవచ్చు. 100% అండి. అదే మీ జీవితం మీ చేతుల్లో లేదనుకున్నప్పుడు చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు మీ జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎలానంటే చిలికి గాలివాన్లా చేసేసి ఒక్కొక్క డస్ట్బిన్లో పడేసేటువంటి ఒక కాగితంలాగా నా జీవితం తయారు చేస్తారని మీకు అనిపించినప్పుడు మాత్రం డెఫినెట్గా వన్స్ విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అయితే, నిజంగా చెప్తున్నాను, మీకు తెలియకుండా మీ జీవితం మీరు ఇలా వెళ్ళాలనుకుంటే చుట్టుపక్కల ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇలా మీ జీవితాన్ని మళ్ళీ అంటే ఈడు బయటపడటం కూడా ఇష్టం లేదు, ఈడు ఇలా ఉంటేనే బాగుంటుంది అనేటువంటి అంటే అలా మిమ్మల్ని తొక్కేసి పైకి వద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మీకు తెలియకుండా మీ జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి పాడు చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. దాని నుంచి బయటపడి వన్స్ మీరు క్లాస్ అటెండ్ అయిన తర్వాత మిమ్మల్ని మీరు ఎవడో ఆపలేనంత స్థాయికి వెళ్ళాలి అనుకున్నటువంటి ఎవరైతే ఉంటారో మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకొని కాపాడుకోవాలనుకున్నటువంటి అంటే మానసికంగా నేను అనేది వాళ్ళు విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే మార్చి 22వ తారీఖు నుంచి జరుగుతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వలేదు అనుకుంది, మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. లేదు మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుంటారన్నా సరే కూడా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ మార్చ్ 22nd ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.